ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినపు దేవుని కాపుదల సంరక్షణలో మనం సంరక్షించబడి నడిపించబడడానికి ప్రభు మనకు ఇంతవరకు సహాయం చేస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. సో నిన్నటి దినం మనం తెలుసుకున్నాం, మత మార్పిడి అన్నటువంటి మాట మన దేశంలో బహు భయంకరంగా వినబడుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలతో ఎన్నో విధాలైనటువంటి హింసలు చోటు చేసుకుంటున్నాయి. దేవుని యొక్క లేఖనం క్రైస్తవత్వం మత మార్పిడిని గురించి ఎక్కడ కూడా తెలియచేయలేదు. మతం మార్చుకోమని ఎక్కడ కూడా రాయబడలేదు. అసలు మతాన్ని గురించి బైబిల్కి సంబంధమే లేదు. క్రైస్తవత్వం క్రీస్తును అనుసరించువారు అని రాయబడింది. తద్వారా కాలక్రమేణా క్రైస్తవ మతము అంటూ దాన్ని ప్రారంభించారు అజ్ఞాన దశలో. ఇది అజ్ఞాన దశలో ప్రారంభించిందే తప్ప యేసుక్రీస్తు కూడా ఎక్కడ కూడా క్రైస్తవ మతాన్ని ప్రారంభించడానికి ఆయన భూమి మీదకి రాలేదు. సో క్రైస్తవం అనేది మతం కాదు. సో క్రైస్తవం అని ఏం చెప్తుందనంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నీ దేవుడెవరో గుర్తుపట్టు అని నేను దినం మనం తెలుసుకున్నాం. ఆయన ఏదో ఒక రూపానికో, ఏదో ఒక ప్రాంతానికో, ఏదో ఒక పరిస్థితులకో మనం ఆయన్ని ఇమిడ్చి అక్కడికి మనం ఆయన్ని కూర్చోబెట్టి చేయటం కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. హల్లెలూయా. సో నేను దినపు వాక్య భాగాలు ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. ఈ రోజున మనం గమనిస్తే దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. సో మనం ఆరాధించే దేవుడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడు అని అంటే, మనకిష్టం వచ్చిన రీతిలో మన దేవుణ్ణి మన ఆలోచనలతో కుచించుకోకూడదు. మన ఆలోచనలతో, మన తలంపులతో, మనకున్నటువంటి పద్ధతులతో మన దేవుని యొక్క రూపాన్ని, మన దేవుని హద్దుల్ని మనం నిర్ణయించుకోవటం కాదు. దేవుడు అనేది మనం నిర్ణయించుకునే విధానం కాదు. దేవుడు అంటే ఆయన అందరికంటే పైవాడు. దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు అని రాయబడింది. అంటే హృదయంలో అనేక తలంపులు, తాత్పర్యాలు అన్ని రకరకాలుగా మనం చూస్తాం. సో దేవుడు మన హృదయము కంటే అధికుడు అంటే మన హృదయం ఆలోచించిన పరిధిని మించి ఉన్నాడు ఆయన. సో మనం ఏం చేస్తూ ఉన్నాం? మన దేశంలో మన ప్రజలు ఏం చేస్తున్నారు? మనకిష్టమైన రీతిలో దేవుణ్ణి మలుచుకుంటున్నారు. మనకిష్టమైన రీతిలో ఆ విధంగా దేవుణ్ణి చూపించుకుంటున్నారు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆ యొక్క యాటిట్యూడ్స్, దేవుడు ఏం చేసినా మన వాళ్ళు దాన్ని ఒక లీలలుగా భావిస్తున్నారు. దేవుని లీలలు, దేవుడు లీలలు, అది ఈ యొక్క జీవితాలకి, ఈ యొక్క లోకానికి ఆ దేవుడు లీలలు అవసరమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు చెప్తున్నాను. మన దేశంలో ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయనతో పాటు కొంతమంది కలిసి దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. సో నిర్మించుకున్న రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగంలోకి ప్రతి ఒక్కరూ లోబడతారు. ఈవెన్ చివరికి రాష్ట్రపతి కూడా రాజ్యాంగానికి బద్ధుడై ఉంటాడు. ఈ రాజ్యాంగానికి బద్ధుడై ఉన్న వ్యక్తి సామాన్యుడు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అందరూ లోబడాల్సిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా సరే రాజ్యాంగానికి విధేయులు కావాల్సిందే. మరి అలాంటి సమయంలో ఒక్కొక్కరికి ఒక రకమైన చట్టం ఉండదు కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ఏదైనా చేసినా అది ఆయనకి సపరేటు, అది ఎవరు ఆయన్ని అడగకూడదు అని, ప్రధానమంత్రి ఏదైనా చేసినా ఆయన అది అడగకూడదని, రాష్ట్రపతి ఏం చేసినా అది ఎవరు అడగకూడదని ఏమైనా రూల్స్ ఉన్నాయంటే లేవు. అందరికీ సమానమే. సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు, దేశాన్ని పరిపాలించే అధికారులు, అధిపతుల వరకు అందరికీ రూల్స్ ఒకటే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం తయారు చేసుకున్న ఈ యొక్క రాజ్యాంగానికే ఈ విధంగా ఉంటే, మనము నిత్యము పూజించడానికి అర్హుడుగా ఉన్న వ్యక్తి యొక్క జీవిత క్రమాలు ఎలా ఉండాలి, దాన్ని మనం ఎందుకు ఆలోచించటం లేదు? దేవుడు చేస్తేమో లీలలు, నేను చేస్తే పాపమో అన్నటువంటి కాన్సెప్టులోనికి ప్రజలు రావట్లేదా? ఇప్పుడు దేవుడు చేసిందేమో బాగా ఆస్వాదిస్తున్నాం. దేవుడు లీలలు
అది ఏదో భక్తిలో ఉన్నట్లుగా. ఇప్పుడు ఎవరు ఏం చేసినా చివరికి ఎక్కువగా మానవుడి యొక్క స్వభావం ఏంటంటే తనకు నచ్చి మెచ్చిన రీతిలో తన యొక్క అలవాట్లకి అనుకూలంగానే దాన్ని మలుచుకుంటాడే తప్ప ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదైనా ఒక కార్యం తనది కాని పరస్త్రీని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, ఒక వ్యక్తి ఒక మామూలుగా ఒక పురుషుని గురించి చెప్తున్నాను, దేవుడి గురించి కాదు నేను మాట్లాడేది, ఒక పురుషుడు తన భార్య కాకుండా పరస్త్రీని ముట్టుకుంటే ఆయన సొంత భార్య అయినా సంతోషిస్తుందా? ఆయన పిల్లలైనా సంతోషిస్తారా? ఆయన తల్లిదండ్రులైనా సంతోషిస్తారా? ఈడు నా కుమారుడు పరస్త్రీని ముట్టుకున్నాడని సంతోషిస్తారా? ఆలోచించండి. నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు చిన్న వయసే తన భార్యని కాకుండా వేరే ఒకడు భార్యని ముట్టుకుంటే ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళు కొంత హెచ్చరించినా వీడు బుద్ధి మార్చుకోకపోతే ఏమైందో తెలుసా? ముక్కలుగా నరికేశారు. ఎందుకని? పరస్త్రీని ముట్టుకుంటే ముక్కలుగా నరికేశారు. ఒక పురుషుడు మరొక పురుషుని భార్యను ముట్టుకున్నందుకు ఆ పురుషునికి కలిగిన కోపము, క్రోధము ఈయన్ని చంపేంత వరకు నిద్రపోలేదు. వాళ్ళు ఈయన్ని చంపేశారు, వెళ్ళి జైల్లో పోయి కూర్చున్నారు. ఆలోచించండి. దేవుడు అనే వ్యక్తిని మనం ఈ వ్యక్తి దేవుడు అని అనడానికి అతని యొక్క క్వాలిటీస్ ఏంటి మనం ఎందుకు గుర్తుపట్టలేదు? అతను చేస్తేమో, అతడు దేవుడిగా పిలువబడే వ్యక్తి చేస్తేమో లీలలుగా మనం అనుకొని, మనం చేస్తేమో పాపమని అనుకోవడే పరిస్థితి మనం అనుకుంటున్నాం, కానీ ఎవరు కూడా దాన్ని అంగీకరించట్లేదు. దేవుడే ఎంతమందితో ఉన్నప్పుడు, దేవుడికి 2 భార్యలు ఉన్నప్పుడు, నేను పుట్టి పెరిగింది తిరుపతి, మీకు తెలియదు ఏం లేదు తిరుపతి గురించి. సో దేవుడికి 2 భార్యలో 2 3 మొత్తానికి తెలియదు. దేవుడు అనేవాడు, నేను యేసుక్రీస్తుని గురించి చెప్పట్లేదు ఇక్కడ, దేవుడు అనేవాడు ఒక వ్యక్తికి మాదిరిగా ఉండాలి కదా. దేవుడికి పెళ్ళిళ్ళు చేయటం ఏంటి? దేవుడికి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటి? దేవుడు పెళ్లి చేసుకోవటం ఏంటి? దేవుడు అన్నవాడు అందరికీ దేవుడు, కానీ ఒక కుటుంబానికో ఒక కులానికో దేవుడు కాదు. భిన్నమైనటువంటి రీతిలో మన దేశ ప్రజలు అనాదిగా భిన్నంగా ఆలోచిస్తున్నారు. కానీ యథార్థంగా బైబిల్ కంటే కూడా మీరు వేమన శతకాలు చదవండి. వేమన ఒక క్రైస్తవుడు కాదు, వేమన భారతీయుడే, తెలుగువాడే. ఆ వేమన శతకాల్లో ఉన్నాయి. దేవుడు అంటే ఏంటో కూడా ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మన భారతదేశం, మన భారతీయులు కొనసాగించబడటం బాధాకరమైన విషయం. బైబిల్ మత మార్పిడిని ఎక్కడ ప్రోత్సహించలేదు. అసలు బైబిల్ మతం కాదు, బైబిల్ ఒక మార్గం. దేవుడు అన్నవాడు పరిశుద్ధుడిగా ఉండాలి. మరి మనం నీవు ఆరాధించే నీ యొక్క ఆరాధనకు యోగ్యుడైన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడా? పరిశుద్ధమైనటువంటి జీవితంతో ఉందా? ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి మనుషునికి ఏం చేస్తున్నాడు, ఇది మనం గుర్తించటం లేదు. చాలా దారుణమైన విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకవేళ క్రైస్తవులు ఏదైనా మాట్లాడారు అని అంటారు, కానీ వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవట్లేదు. దాన్ని ఎవరైనా ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారనుకోండి, ఇక వాళ్ళు ఇంకో రకమైన ముద్ర వేసి వాళ్ళని కూడా పక్కన పెడుతున్నారు. మనం వివేచించటం లేదు, మనం దేవుడిని గురించి వివేచించటం లేదు. దేవుడు అంటే కామ క్రోధ మదమత్సరాలకి దూరంగా అతీతుడైన వాడే దేవుడు. అతీతుడుగా ఉండాలి. కామ క్రోధ మదమత్సరాలకి అతీతుడిగా ఉండాలి. ఇప్పుడు దేవుడికి కామం ఉందా? ఏ దేవుడిలో కామం ఉందో ఆలోచించండి. ఏ దేవుడికి అసలుకి పెళ్ళి అనే కామం ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో ఏకపత్ని వ్రతం అని ఉంది. భారతీయులందరూ కూడా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవడైనా రెండో పెళ్లి చేసుకున్నట్టుగా లీగల్గా తెలిస్తే వాడు ఉద్యోగం పోతుంది. ఒక గవర్నమెంట్ సర్వెంట్కి లీగల్గా రెండో భార్య ఉంటే ఉద్యోగం పోతుంటే, ఒక దేవుడిగా ఉన్నప్పుడు 2 భార్యలు ఎలాగా ఉంటుంది? ఒక వ్యక్తి, ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు ఒక్కతే భార్య, నాకు ఒక్క భార్య ఉంది. ఇప్పుడు నేను ఒక భార్యని పెట్టుకొని దేవుడిగా పిలువబడేవాడు కూడా భార్యను పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? నాకున్నట్లుగా శరీర సంబంధమైన కోరికలు నాకున్నట్లుగా దేవుడికి కూడా ఉంటే
మరి ఆ దేవుడికి పెళ్ళిళ్ళు అయినప్పుడు మరి వాళ్ళ పిల్లలు ఉండాలి కదా, మరి వాళ్ళు కూడా పూజలు అందుకోవాలి కదా. మరి దేవుడు మాత్రమే పూజించబడుతున్నారు, మరి ఆయన భార్య, ఆయన కొడుకు, కూతుర్లు, వాళ్ళ మనవ సంతానం వాళ్ళు ఎవరు లేరా? మనం ఆలోచిస్తే ఇది క్రైస్తవులు బురద జల్లుతున్నారు, మా మతాన్ని ఇట్లా అంటున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇది ఎప్పటికీ కూడదు. నేను విద్వేషంతో మాట్లాడటం లేదు. వాట్ ఈస్ ద బైబిల్ సే అబౌట్ కన్వర్షన్? బైబిల్ మతాన్ని గురించి ఏం చెప్తుంది అంటే, అసలు బైబిల్లో మతమే లేదు, రిలీజియస్ కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియస్, ఇట్స్ ఏ వే. దేవుని ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి ఒక క్రొత్త మార్గమే తప్ప ఇది ఒక మతం కాదు. చాలామంది దీన్ని తప్పుడుగా భావించుకుంటున్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు. అందుకే బైబిల్లో రాయబడింది ఆ మాట, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అదే సమయంలో దేవుని యొక్క లేఖనం దినదినం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, అసలు పెళ్ళైన వాడు కూడా పెళ్ళి కాని వాడు వాళ్ళే. అంటే అసలు ఒక బ్యాచులర్గానే నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తుంది. పెళ్ళైనా కూడా పెళ్ళి కాని వ్యక్తిగా, అంటే నీ యొక్క ఆలోచనలు కూడా, నీ థింకింగ్ కూడా, నీ భార్యతో కూడా సహచర్యం, నీ భార్యతో కలిసి కుటుంబ జీవితాన్ని కూడా ఎక్కువగా దినదినం దాని మీద ధ్యాస ఉంచుకోకుండా అది నీవుగా నీవు అవాయిడ్ చేసుకోవాలి. నీవుగా నీ శరీరాన్ని, నీ శరీర సంబంధమైన కోరికలను నువ్వు అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఈ భూమి మీద ఉండగానే మనం పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఇక్కడ మనము ఒక ఎక్సర్సైజ్గా, ఒక మోడల్ లైఫ్ ఈ భూమి మీద మనం జీవించాలి. ఎందుకంటే మనం వెళ్ళే ఆ పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకునేది, పెళ్ళిళ్ళు ఇచ్చుకునేది, తీసుకునేది, పుచ్చుకునేది ఏముండదు. అక్కడ స్త్రీ పురుషులు అంటూ ఉండరు. అందరూ దేవదూతల వలె ఉంటారని యేసయ్య చెప్పాడు. మన హైందవులు అన్నారు, నాతో నేను చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అన్నారు, ఒరే నీవు చచ్చిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళామనుకో, యముడు నిన్ను బాగా బాండలేసి వేస్తాడు రా. ఎందుకు రా అని అంటే, ఒరే నేను నిన్ను భూమి మీద పెడితే నీకు మంచి కళ్ళు ఇచ్చాను, మంచి చేతులు ఇచ్చా, మంచి శరీరం ఇచ్చా, మంచి ఆరోగ్యం ఇచ్చా, నువ్వు లోకంలో ఏమీ కూడా అనుభవించలేదురా, నువ్వు ఏది కూడా నువ్వు చూడలేదు, పట్టలేదు, అనుభవించలేదు, కాబట్టి నిన్ను ఈ బాండలేసి బాగా వేస్తానని యముడు అంటాడట. మరి వాళ్ళు చెప్పారు, నాకు తెలీదు వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా నా స్నేహితులు నాతో అన్నారు. ఇప్పటికి ఉన్నారు నా స్నేహితులు తిరుపతిలో. కొంతమంది యుఎస్లో చదువుతున్నారు, కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్ళున్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు, కొంతమంది ఇక్కడే మంచి జాబ్ హోల్డర్స్గా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన దేవుడు కూడా ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆలోచనలు పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం. ఆయన ఏదో చిలిపి చేష్టలు చేసి, ఎవరో ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే వాగులలో, కొంటల్లో, చెరువుల్లో దేవుడిగా పిలువబడే వ్యక్తి వెళ్ళి చెట్టు మీద కూర్చొని వాళ్ళని చూడటం ఏంటి? ఇప్పుడు మనం చూస్తే ఒప్పుకుంటారు ఎవరన్నా? నువ్వు చూస్తేవనుకో, పక్కన వాళ్ళు ఎవరైనా స్నానం చేస్తుంటే వెళ్ళి చూస్తే ఒప్పుకుంటారా? మరి దేవుడు ఎలాగ దేవుడు వాళ్ళ బట్టలన్నీ తీసుకొని వెళ్ళి ఏదో పక్కన పెట్టి, సహోదరులారా, హైందవులారా, నేను ద్వేషభావంతో కాదు మాట్లాడేది, మనం ఆలోచించమని. దేవుడు చేస్తేమో అది లీలగా మనం అనుకుంటూ మనల్ని మనం ఎందుకు మోసపుచ్చుకోవాలి? సో దేవుడైతే ఈ విధంగా ఎందుకు చేస్తాడు? ఒక మోడల్గా ఉండాలి కదా, ఒక మాదిరిగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక తండ్రిగా నీవే, తల్లిగా మీరే నీ పిల్లలకి మాదిరి కదా. కుటుంబంలో పిల్లల్ని పెంచి పెద్ద చేసేది మీరే కదా. మీ కుటుంబంలో మీ పిల్లలకి మీరే మాదిరిగా లేకపోతే, మీరే తాగుబోతులుగా, మీరే తిరుగుబోతులుగా, మీరే వ్యభిచారులుగా ఉంటే మీ పిల్లలు ఇంకేం నేర్చుకుని ఏం క్రమంలో ఉంటాము? పిల్లలు ఆ విధంగా ఉండడానికి వీలవుతుందా? మనం లోక సామెత పెద్దలు చెప్పిన మాటే ఉంది ఒకటి, ఏంటి? తల్లి కంచి దాటి మేస్తే పిల్ల గట్టు మీద ఉంటుందా అని. తల్లి కంచి దాటిందంటే పిల్ల గట్టు మీద ఉంటుందా? ఆలోచించండి. బైబిల్ మత మార్పిడికి ఎక్కడ కూడా చెప్పటం లేదు, వాళ్ళ విధంగా ప్రోత్సహించటం లేదు, కానీ ఆలోచింపచేస్తుంది. ఏంటంటే, నీ దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడేనా? ఆ దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడా అన్న విషయం.
ఈ రోజున నిన్ను నీవు జ్ఞాపకం చూసుకోవాలి. ఆ నిజమైన పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు వెతకాలి, నువ్వు అడగాలి. ఎవరు పరిశుద్ధుడైన దేవుడు నాకు ప్రత్యక్షమైతే నేను వారిని సేవిస్తానని నువ్వు ధైర్యంగా, నువ్వు ఛాలెంజ్గా, నువ్వు ఎవరి పేరు చెప్పొద్దు, ఎవరి పేరును ఉపయోగించొద్దు, యేసు ప్రభు పేరు కూడా నువ్వు అడగొద్దు. నీవు కలిగిన మన దేశంలో ఉన్న 33,33,33,33,000 ఇట్లాగా ఉంది కదా, వీళ్ళందరి పేరును కూడా నువ్వు ఉపయోగించవద్దు. నువ్వు జస్ట్ ఎవడైనా నిజమైన పరిశుద్ధ దేవుడై ఉంటే నాతో మాట్లాడాలని నువ్వు మనసులో అనుకోవచ్చు. నీకు ఎవరు ప్రత్యక్షమవుతారో నువ్వు ఆలోచించు. ఎవడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడిని నేను సేవించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరు పరిశుద్ధులో నాకు కనబడాలి, నాకు దర్శనం ఇవ్వాలి, నాతో మాట్లాడాలి, నాకు తెలియచేయాలి అని నువ్వు అడిగితే చాలు, తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎవరు పరిశుద్ధుడో, ఎవరు నీకు ప్రత్యక్షమవుతారో వారిని నువ్వు వెంబడించు. అనాదిగా పూర్వీకుల నుండి, పూర్వకాలం నుంచి మా దేశంలో, మా కుటుంబం, మా యొక్క మతం, మా కులదేవత, మా ఇంటి దేవత పక్కన పెట్టి అవన్నీ నిజమైన పరిశుద్ధ దేవుడు ఎవరో నువ్వు అడుగు. ఏ పేరు ఉచ్చరించొద్దు, ఏ పేరు తీసుకోవద్దు. ఆ దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు ఉంటే నాకు ప్రత్యక్షం కావాలి, నాతో మాట్లాడాలి, దేవుడు అన్నవాడు ఉంటే నాకు కనుపరుచుకోవాలి, అప్పుడు నేను ఆయన్ని విశ్వసిస్తా, ఆయన మార్గాల్లో నేను నడుస్తానని ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా ఏ దేవుడు పరిశుద్ధుడో వాళ్ళే నీకు ప్రత్యక్షమవుతాడు. బైబిల్ మత మార్పిడిని ఎక్కడ చెప్పట్లేదు. బైబిల్ మత మార్పిడిని గురించి మీకు బోధించటం లేదు. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్లుగా చేస్తాడు. ఇదే బైబిల్లో ఉన్న సత్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలమందు నాయన మత మార్పిడి గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో అయ్యా మాకు విశదీకరించారు. బైబిల్లో మతం అనేదే లేదు. బైబిల్ మత మార్పిడి గురించి ఎక్కడ ప్రోత్సహించడం లేదు. బైబిల్ నిజదేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆ దేవుణ్ణి ఎలా మనం ఆరాధించాలి, ఆ దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయని మాత్రమే తెలియచేస్తుందని నా భారతదేశ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా మీరు సహాయం చేయమని మీ యొక్క సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. ఎవరైతే ఈ రోజున ఈ మాటలు విని నిజ దేవుడు ఎవరో, ఎవడు పరిశుద్ధుడో, ఆడు నాకు ప్రత్యక్షం కావాలని ఎవరైతే రోషంతో మాట్లాడుతూ అడుగుతున్నారో నిశ్చయముగా వారికి వారు కోరుకున్నట్లుగా, వారి మనసు ఆశించినట్లుగా నిజ పరిశుద్ధ దేవుడైన మీరు వారికి ప్రత్యక్షం అవ్వండి. మీ లేఖనాలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. మీరే పరిశుద్ధుడు, మీరే జనులకు చెప్పారు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని మీరు చెప్పారు. ఈ విషయం వారికి మీరే దర్శన రీతిగా ప్రత్యక్షం అవ్వండి. మీరు కూడా చెప్పారయ్యా, నన్ను ఎరగని వారికి నేను ప్రత్యక్షమయ్యానని. ఆ విధంగా మీ వాక్యం వారి జీవితాల్లో ప్రత్యక్షపరచబడినట్లుగా కృప చూపించి నడిపించమని యేసే నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం నిజ దేవుని గురించి తెలుసుకోవడానికి ఆశపడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయంగా నా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మనందరి దేవుడు. ఆయన ఆశించిన వారందరికీ ఆ విధంగా ప్రత్యక్షమై వారి వాంఛలు తీర్చును గాక. ఆమేన్.